లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. శ్రీ మహాలక్ష్మీ నారాయణాయ నమః. తరచూ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాకు చాలా కళలు వస్తున్నాయి మేడం, ఏ కళలు వస్తే బాగుంటుంది, ఏ కళలు వస్తే మాకు మంచిది కాదు అని చెప్పేసి చాలామంది జనరల్గా అడుగుతూ ఉంటారు. సో మనకేంటంటే మన మహర్షులు స్వప్నశాస్త్రం అనే దాంట్లో వివరంగా చక్కగా చెప్పారనమాట. ఏ కళలు వస్తే మంచిది, ఏ కళలు వస్తే మంచిది కాదు. అయితే ఇంకోటి ఏంటంటే, కళలు వస్తే ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పకూడదు, ఏ కళలు వస్తే చెప్పాలి, ఏ కళలు వస్తే చెప్పకూడదు, ఇవి కూడా మీ స్వప్నశాస్త్రంలో చక్కగా అంతా వివరించి ఉన్నారనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఈరోజు మనం చూసుకుందాం ఏంటంటే, కోటీశ్వరులు అవటానికి ఏ స్వప్నాలు ఒక సూచనగా తెలియజేస్తుంది అని అనేసి ఈరోజు మనం చూద్దాం. చెప్పా కదా, స్వప్నశాస్త్రంలో యాక్చువల్గా ఇన్ జనరల్గా ఒక్కోసారి మనం అలా కూర్చొని పడుకుంటాం, ఏదో టీవీ చూస్తుంటానో, లేకపోతే మనకి ఏదైనా బోర్ టాపిక్ ఏదైనా చదువుతున్నప్పుడు కూడా పడుకుంటాం. ఒక్కోసారి అప్పుడు కూడా కళలు వస్తాయి. సో ఇవన్నీ కళలు నిజమవుతాయా అంటే కాదు, ఇవన్నీ కళలు నిజం అవ్వవు. కేవలం మనకి రాత్రి పూట పడుకున్నప్పుడు, అది కూడా 2వ జాము 3వ జాము నుంచి వచ్చే ఆ సమయం చాలా ఇంపార్టెంట్. ఆ సమయం ఏంటంటే మొత్తం బ్రహ్మాండం ఒక నిద్రావస్థలో ఉన్న మనుషుల్ని జాగ్రత్తం చేసే టైం అనమాట. అంటే మన సబ్కాన్షియస్ మైండ్ అంటాం కదా, ఆ టైంలో సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్గా ఉండి మొత్తం బ్రహ్మాండంలో ఏమవుతుందో, రేపు ఏం జరగబోతుందో కూడా మనకి స్వప్న రూపంలో మనకి కనిపించేస్తుంది అనమాట. సో ఆ టైంలో వచ్చే కళలు మనకి నిజమవుతాయి. సో ఏ కళలు వస్తే మనకి రేపు మనం కోటీశ్వరులం అవుతాం, లేదా మహాలక్ష్మీదేవి మన ఇంట్లో వేస్తుంది, లేదా వస్తుంది, తిరుగుతుంది అని చెప్పడానికి ఏంటంటే, మొట్టమొదట మనకి ఏనుగు కనిపించింది, కళలో మనకి ఏనుగు కనిపించింది, లేదా మనం ఏనుగు మీద సవారీ చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా నీకు త్వరలో ఒక మంచి పోస్ట్లో కన్నా, లేకపోతే అంటే నువ్వు పోస్ట్లో అంటే ఏదో మామూలు ఒక క్లరికల్ పోస్ట్లో ఉన్నాము అని అంటే, ఒక మేనేజర్ పోస్ట్ దాకా వెళ్ళే ఆ సమయం ఆసన్నమైంది. అలాగే నీకు డబ్బు కూడా విపరీతంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి ఒక సూచన. ఏనుగు మీద సవారీ చేస్తున్నాము, లేదా ఏనుగు కనిపించింది అని అంటే. అలాగే మనకి పాములు కూడా కనిపిస్తున్నాయి అని అంటే, పాములు కూడా ఏంటంటే మనకి నిధికి రక్షకులం అని అంటాం కదా. ఇప్పుడు పురాతనమైన నిధులు ఉన్నాయి, నిధులకి రక్షణ ఎవరు ఉంటారు అని అంటే పాములే ఉంటాయి, సర్పాలే. అది కూడా పాములు అని అంటే, పాముల జాతులు కూడా ఎన్నో జాతులు ఉన్నాయి మనకి ఏమంటారు, నీటిలో తిరిగే పాములు ఉన్నాయి, వామ్ పాములు అంటాము, ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా నాగజాతికి చెందిన సర్పము, అలాంటి మనకి నాగజాతికి చెందిన నాగులు మనకి కనిపించాయి అని అంటే ఖచ్చితంగా మనకి త్వరలో ఏదన్నా నిధి అని అంటే ఏదో మనం ఏదో తవ్వితే నిధి వచ్చేసి లంక బిందెలు వచ్చేసి అట్లా కాదు. మన పూర్వీకులు లేదా ఎక్కడి నుంచో ఆస్తి రావటం, లేదా ఏదైనా మనం కొనుక్కున్న ల్యాండ్స్, ప్లాట్స్ అలాంటి వాటికి ఎక్కువ సడన్గా పెరిగిపోవడం, లేదా మనం ఏదైనా స్టాక్స్ కొనుక్కున్నాయి అవి సడన్గా పెరిగిపోవడం, అలాంటి విధమైన డబ్బులు వచ్చే అవకాశాలు మనకి పాములు, నాగజాతి, స్పెసిఫిక్గా నాగజాతులు, నాగులు మనకు కనిపించినాయి అనుకోండి కళలో. ఇలాంటివి కనిపిస్తే ఖచ్చితంగా మనకి మనం కోటీశ్వరులు అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలాగే
మనకి గుడ్లగూబ కూడా కనిపించింది అని అంటే కూడా నిజంగా మనము లేదా ఒక పురాతనమైన ఆలయంలోకి లక్ష్మీదేవి ఆలయంలో లేదా ఇంకేదన్నా అమ్మవారి ఆలయంలో వెళ్తున్నాము, అక్కడ మనకి గుడ్లగూబలు కనిపించాయి అని అంటే కూడా ఖచ్చితంగా మీకు కోటీశ్వరులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేసి ఒక సూచన. అలాగే మనకి దేవతలు కనిపించారు కలలో, అమ్మవారు కనిపించింది, లేకపోతే అయ్యవారి స్వామివారు వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది, లేదా ఆంజనేయ స్వామి, ఎవరైనా మనం అనుకున్న దేవతలు మీ ఇష్ట దైవం ఎవరైనా కానీ కనిపించారు కలలో అని అంటే కూడా ఖచ్చితంగా మనకి త్వరలో ఒక 3 నెలల నుంచి 6 నెలల లోపల, ఆ సంవత్సరం లోపల ఖచ్చితంగా మీకు ఈ కోటీశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి కూడా తెలపడానికి కూడా ఇది ఒక సూచన. ఈ కళ కూడా ఒక సూచన. అలాగే మనకి చక్కగా ఎరుపు వస్త్రాలు లేదా రెడ్ కలర్ వస్త్రాలు ధరించిన ఎవరన్నా చక్కటి అమ్మాయి లేదా చక్కటి స్త్రీ మనకి చక్కగా రెడీ అయ్యి పువ్వులు బొట్టు అలంకరణ చేసుకొని ఒక ఆవిడ మనకి ఒక స్త్రీ మనకి కనిపించింది కళలు అని అంటే కూడా అక్కడ కూడా శ్రీమూర్తి మనకి కదా, శ్రీమూర్తి ఆ అమ్మవారి స్వరూపమే కదా. అలాగే లక్ష్మీ స్వరూపం కూడా స్త్రీ. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఎరుపు అనేది కూడా మనకి ఈ టారో కార్డ్స్లో చెప్తుంటాం మేము అనమాట. రెడ్ కనిపించింది అని అంటే, రెడ్ ఎల్లో కలర్ కనిపించింది అని అంటే ఖచ్చితంగా అది మనకి డబ్బులు వచ్చే టైము, డబ్బులు వస్తాయి అని చెప్పడానికి ఇది ఒక సూచన. కాబట్టి మీకు ఎరుపు లేదా పసుపు కలర్ వస్త్రాలు ధరించి ఎవరన్నా శ్రీమూర్తి మనకు దర్శనం ఇచ్చారు అని అంటే కూడా ఖచ్చితంగా అది మనకి కోటీశ్వర్లు అయ్యే సమయం ఆసన్నమైంది అని తెలపడానికి మనకి ఇది కళారూపకంగా వస్తుంది. అలాగే బంగారం ధరించి మనం కూడా, మనమైనా లేకపోతే మన పిల్లలైనా ఎవరైనా బంగారం ధరించి బాగా బంగారం వేసుకున్నాం, గొలుసులు, చైన్లు, వడ్డానం ఇవన్నీ వేసుకొని మనం కనిపించాము అని అంటే కూడా అది కూడా ఒక సూచన. పట్టిందల్లా బంగారం అని అంటాం కదా. అంటే ఈ పట్టిందల్లా బంగారం అంటే మనం ఏది పట్టుకుంటే అది బంగారం అవటం కాదు. మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే అవి మనకి డబుల్ ట్రిపుల్ మల్టీఫోల్డ్ అయ్యి రావటము, లేదన్నా మనకి పూర్వీకులు ఆస్తి సడన్గా కలిసి వచ్చి రావటము, లేదన్నా మనం షేర్స్లో పెట్టినవి, ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసినవి అవి సడన్గా రైజ్ అయిపోవడము, ఇలాంటివన్నీ ఈ రూపకంగా మనకి వచ్చి మనకి డబ్బులు రావటం, కోటీశ్వర్లు అవటం, ఇలా మనకి ఒక సూచన ద్వారంగా మనకి కళల ద్వారంగా మనకి యూనివర్స్ విశ్వం తెలుపుతుందన్నమాట మనకి. అలాగే ఇంకోటి ఏంటంటే చాలామంది ఇది చెప్పడానికి కూడా వాళ్ళు అసహించుకుంటారు. ఇది ఇలా ఏంటి ఇలా వచ్చింది నాకు కళ అనేసి భయపడిపోతారు, సిగ్గుపడుతుంటారు. ఎందుకు ఇలా ఏంటంటే మలం తిన్నట్టు, లేదా మలం ఒంటి మీద అంతా పూసేసుకున్నట్టు, లేదా మలం ప్రదేశాల్లో తిరుగుతున్నట్టు, అక్కడంతా చూస్తున్నట్టు, అంతా జుగుప్సీకరంగా అసహ్యంగా అనిపిస్తుంది మనకు ఆ కళలో. కానీ ఇది కూడా ఒక సూచన. విశ్వం మనకు తెలుపుతుంది మీకు త్వరలో పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ అవన్నీ మల్టీఫోల్డ్ అయ్యి మీకు విశ్వం మళ్ళీ మీకు తిరిగిస్తుంది అని చెప్పడానికి ఇది కూడా ఒక సూచన. సో ఈ విధంగా మనకి ఇలాంటి కళలు వస్తే కనుక ఖచ్చితంగా మనము త్వరలో కోటీశ్వరులు అవుతాము అని చెప్పడానికి మనకి విశ్వం ఒక సూచన ద్వారా తెలుపుతుందన్నమాట. సో ఇది కూడా చెప్పాను కదా, ఎప్పుడు వస్తే ఇవి కళలు నిజమవుతాయి అని అంటే ఎప్పుడు పడితే అప్పుడు పడుకున్నాము ఇలాంటి కళలు వచ్చాయి అని అంటే కాదు. పగటి కళలు అంటాం కదా, పగటి కళలకి రాత్రి ఉన్న కళలకి చాలా వ్యత్యాసం. రాత్రి ఉన్న కళ ఎందుకు అంతా మనం ప్రాధాన్యత ఇస్తాము అని అంటే ఆ టైంలో మనము మన మైండ్ సబ్కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోతుంటుంది అనమాట. అంటే కాన్షియస్, సబ్కాన్షియస్, అన్కాన్షియస్ అని అంటాం. అంటే జాగృత, సుషుప్త, నిద్రావస్థ అనేసి 3 అవస్థలు ఉంటాయన్నమాట మనం పడుకునేటప్పుడు కూడా. సో ఈ సుషుప్త అవస్థలో మనము ఉన్నప్పుడు వచ్చిన కళలు మాత్రం ఖచ్చితంగా మనకి ఫలిస్తాయి అన్నమాట. ఇవి ఈ ఇండికేషన్స్ మనకి కోటీశ్వర్లు అవ్వటానికి. అయితే మనము ఏ లగ్నాలకి, ఏ రాశుల వారికి ఎలా వస్తే ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత తెలుపుకుందాం. మీన లగ్నం లేదా లగ్నం తెలియదు అని అంటే రాశి అనుకున్నట్టయితే మనకి మీన లగ్నం, మీన రాశికి అధిపతి బృహస్పతి, గురువు. సో వీరికి కూడా గురువారం వీరికి మనం చెప్పుకున్న వస్తువులు
కళలు అన్నీ వస్తున్నాయి. ఆ రోజు మాకు ఇలా ఇలాంటి వస్తువులు అని అంటే మనకి ఈ చీమలైనా కానీ, లేకపోతే మనం చెప్పుకున్నాం కదా! గుడ్లగూబ అయినా గానీ, లేకపోతే పిచ్చుకలు ఇంట్లో గూడు కడుతున్నాయి. పిచ్చుకలు స్పెసిఫిక్‌గా చాలామంది పిచ్చుకలంటే చిన్న చిన్న పిట్టలు, పావురాలు కాదు. చాలామంది పొరపాటు పడేదేంటంటే పావురాలు వస్తున్నాయనంటే కూడా పావురాలకు కూడా దానా పెడతారు. పావురాలకు దానా పెట్టకండి. పావురాలు బ్యాక్టీరియా, ఫంగస్ అలాగే ఎక్కువగా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు తొందరగా ఏమంటారు ఆయాసానికి లేదా అస్తమా అంటాం కదా! వాటికి గురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి దయచేసి పావురాలకు ఫీడ్ కాకుండా పిచ్చుకలు కనుక ఇంట్లో గూడు పెడుతున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఒక ఉన్నతమైన పొజిషన్‌కి ఎదిగే అవకాశాలు, లేకపోతే జాబ్ కావాలి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఈ జాబ్ దొరికే అవకాశాలు, జాబ్ ద్వారా సడెన్‌గా అనుకోరు. వీళ్ళేదో ఏదో 5,00,000, 10,00,000 ఆ ప్యాకేజ్‌లోనే అనుకుంటారు. కానీ వీరు సడెన్‌గా వచ్చేదేంటంటే ఓ 20,00,000, 20,00,000 పైనే ప్యాకేజ్ రావటం మొత్తం కుటుంబంలోనే ఆశ్చర్యకరంగా ఉంటదనమాట. సో, ఆ విధంగా వీరి కోరికలు నెరవేరే అవకాశం. లేదా ఎప్పటి నుంచో ప్రమోషన్ లేదా అనుకోవట్లేదు, అసలు మేము అనుకోలేదు, మేము సడెన్‌గా వచ్చేసింది మాకు ప్రమోషన్ అని కూడా చాలా సంఘటనలు కనిపిస్తుంటాయి. ఎందుకనంటే ముందరే చెప్పా కదా! లక్ష్మీదేవి ఈ విధంగా వారికి వచ్చేస్తదనమాట. నేను వస్తున్నాను అనే సంకేతం ముందరగానే ఇచ్చేస్తది. అది గురువారం వీరికి కనుక ఇలాంటి వస్తువులు మనకి కలలో కనిపిస్తున్నాయి అనంటే ఖచ్చితంగా వీరికి చెప్పర్ ఫాడికి అంటాం కదా! అలా వచ్చేసే అవకాశాలు గురువారం కనిపించే అవకాశాలు చాలా ఉంటాయి. సో, వీరు కూడా మీరేంటంటే స్వామికి అమ్మవారితో పాటు దత్తాత్రేయ ఆరాధన కూడా చేసుకొని, దత్తాత్రేయ స్వామికి చిత్రాన్నం లేదా మేము ఇవన్నీ ఏం చేయలేమంటే అరటిపండు పెట్టేసేయండి. అరటిపండు, బెల్లం ముక్క, పానకం ఖచ్చితంగా చెప్తుంటాం కదా! పానకం పెట్టేసేయండి. ఖచ్చితంగా మీరు అనుకోని ఫలితాలు, ఎప్పటినుంచో ఎదురు చూడని వస్తువులు, వస్త్రాలు కూడా అమ్మవారు ఎలాగో మీకు కరుణించి కటాక్షించేస్తది. సో, ఇది మనకి మీనరాశి లేదా మీన లగ్నం వారికి గురువారం వారు అనుకున్న మనం చెప్పుకున్న వస్తువులు లేదా కళలు వచ్చినట్టయితే వారికి ఈ విధంగా అనుగ్రహం స్వామి, అమ్మవారు కరుణించి కటాక్షిస్తారు.